హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సెషన్. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యామిల్ కేస్ టు స్నేక్ కేస్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్నేక్ కేస్ టు క్యామిల్ కేస్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పాస్కల్ కేస్ టు స్నేక్ కేస్. అసలు స్నేక్ కేస్ అంటే ఏంటి, క్యామిల్ కేస్ అంటే ఏంటి, పాస్కల్ కేస్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక కేసు నుంచి ఇంకో కేసుకి ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మనకి స్నేక్ కేస్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో స్నేక్ కేస్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈస్ మనోజ్ అనేది ఉంది. సో ఈ మై నేమ్ ఈస్ మనోజ్ అనే నేమ్ని మనం స్నేక్ కేస్లో రాస్తే ఎలా అవుతుందంటే ప్రతి ఒక్క లెటర్ అనేది మనకి స్మాల్ లెటర్స్లో ఉండాలండి. మై అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ ఈజ్ అండర్ స్కోర్ మనోజ్. సో ఈ విధంగా ఉంటే దీన్ని మనం ఏమంటాం అంటే స్నేక్ కేస్ అంటాం. అంటే ప్రతి ఒక్క వర్డ్ మనకి స్మాల్ లెటర్లో ఉండాలి. ఈచ్ వర్డ్ మధ్యలో మనకి అండర్ స్కోర్ ఉందనుకోండి, దీన్ని మనం స్నేక్ కేస్ అంటాం. సో క్యామిల్ కేస్ అంటే మనకి ఏమవ్వాలంటే సో ఫస్ట్ వర్డ్ అన్ని లెటర్స్ మనకి స్మాల్ ఉండాలి. ఆ తర్వాత ఏ వర్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడైనా సరే స్టార్టింగ్ లెటర్ మనకి క్యాపిటల్ ఉండాలి. సో ఫస్ట్ వర్డ్ మై అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వర్డ్ మనకి నేమ్ అని స్టార్ట్ అవుతుంది. అంటే నేమ్లో ఎన్ క్యాపిటల్ నేమ్, ఆ తర్వాత ఈజ్లో ఐ క్యాపిటల్ ఈజ్, తర్వాత మనోజ్లో ఎం క్యాపిటల్ మనోజ్. సో ఈ విధంగా ఉంటే దీన్ని మనం ఏమంటామంటే స్నేక్ కేస్ అంటామండి. సో పాస్కల్ కేస్ అంటే మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్క వర్డ్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్క వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకి క్యాపిటల్ లెటర్లో ఉండాలండి. మైలో ఎం క్యాపిటల్, నేమ్లో ఎం క్యాపిటల్, ఈజ్లో ఈజ్ ఐ క్యాపిటల్, మనోజ్లో ఎం క్యాపిటల్. సో ఈ విధంగా ఉంటే దీన్ని మనం ఏమంటామంటే పాస్కల్ కేస్ అని అంటాం. సో ఇప్పుడు మనం త్రీ కేసెస్ అంటే ఏందో చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్యామిల్ కేస్ టు స్నేక్ కేస్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి, మై నేమ్ ఈజ్ మనోజ్ అనేది ఇన్పుట్ ఇస్తారండి. మై నేమ్ ఈజ్ మనోజ్ అనేది ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ ఏం తీసుకురావాలంటే ఇది క్యామిల్ కేస్ అండి. సారీ, ఇక్కడ మనకి ఏమన్నారండి క్వశ్చన్ క్యామిల్ కేస్ టు స్నేక్ కేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యామిల్ కేస్ అంటే ఎలా ఉంటుంది మనకి మై నేమ్ ఈజ్ మనోజ్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది వాళ్ళు ఇన్పుట్గా ఇచ్చారనుకోండి, మన అవుట్పుట్ అనేది ఈ విధంగా తీసుకురావాలి. అంటే క్యామిల్ కేస్ నుంచి మనం స్నేక్ కేస్కి కన్వర్ట్ చేయాలి. సో దీన్ని ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను దీని మీద ఇటరేట్ అవుతానండి. సో ఇక్కడ నాకు క్యాపిటల్ లెటర్ ఎక్కడ వస్తుందో చూస్తాను. ఫస్ట్ ఎమ్ క్యాపిటల్ లెటర్ కాదు కదా. సో నేను నార్మల్గా ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుని దాంట్లోకి యాడ్ చేస్తాను. తర్వాత వై యాడ్ చేస్తాను. తర్వాత నాకు ఎన్ ఎన్ అనేది క్యాపిటల్ లెటర్ వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తానంటే దాని ముందు అండర్ స్కోర్ యాడ్ చేసి తర్వాత ఆ క్యాపిటల్ లెటర్ నేను స్మాల్ లెటర్లో కన్వర్ట్ చేసి యాడ్ చేస్తాను. ఆ తర్వాత ఏఎంఈ తర్వాత మళ్ళీ క్యాపిటల్ లెటర్ వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తానండి, సో ఫస్ట్ నేను అండర్ స్కోర్ యాడ్ చేసి ఆ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్లోకి యాడ్ చేసి యాడ్ చేస్తానండి. తర్వాత ఎం వచ్చింది క్యాపిటల్ లెటర్ కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ అండర్ స్కోర్ యాడ్ చేసి తర్వాత ఆ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్లో కన్వర్ట్ చేసి యాడ్ చేస్తాను. తర్వాత రిమైనింగ్ సేమ్. సో ఈ విధంగా నేను చేస్తానండి. సో దీన్ని ఎలా చేస్తాను ఏంటనే థింగ్స్ గురించి ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి మై నేమ్ ఈస్ మనోజ్ అని ఉందనుకోండి. సో దీన్ని మనం ఏం చేద్దామంటే క్యాపిటల్ లెటర్లో అదే ఇది క్యామిల్ కేస్ అంటే స్నేక్ కేసులోకి మనం కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఈ స్ట్రింగ్ మీద ఇటరేట్ అవ్వాలంటే ఎలా ఇటరేట్ అవుతాం మనం, ఫర్ ఐ ఇన్ టెక్స్ట్ అని చెప్పామనుకోండి, ఇప్పుడు మనం ఆ స్ట్రింగ్ మీద ఇటరేట్ అవుతాం. అంటే నాకు ఐలోకి ఫస్ట్ ఎమ్ తర్వాత వై ఈ విధంగా నాకు ఈ టెక్స్ట్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ అనేది నాకు ఐలోకి వస్తుందండి. ఐలోకి రాగానే నేను ఏం చేయాలి, అది అసలు క్యాపిటల్ లెటర్లో ఉందా స్మాల్ లెటర్లో ఉందా అని చెక్ చేయాలండి. సో అది మనకి క్యాపిటల్ లెటర్లో ఉంది అని చెప్పడం కోసం ఏం రాస్తామండి, ఇఫ్ ఒకవేళ మనకి ఐ డాట్ ఈజ్ అప్పర్ ఆఫ్ అయిందనుకోండి. సో ఈజ్ అప్పర్ ఆఫ్ అనేది ఏం చేస్తుందంటే అది ఒకవేళ క్యాపిటల్ లెటర్లో ఉంటే నాకు ట్రూ రిటర్న్ చేస్తుందండి. సో ఒకవేళ ఈ కండిషన్ అనేది నాకు ట్రూ అయితే నేనేం చేస్తాను అనేది చూద్దాం. ట్రూ అయితే ఏం చేస్తాను, ఫాల్స్ అయితే ఏం చేస్తాను అనే థింగ్స్ గురించి చూద్దాం. సో ట్రూ అయిందనుకోండి, సో ఒకవేళ ఇప్పుడు నేను ఒక ఎంటీ స్ట్రింగ్ అనేది తీసుకుంటానండి. సో ఒకవేళ ట్రూ అయితే నేను ఏం చేస్తాను, ఫాల్స్ అయితే ఏం చేస్తాను. సో ట్రూ అయితే నేను ఏం చేస్తాను అంటే ఆ రిజల్ట్లోకి ఫస్ట్ ఏం యాడ్ చేస్తానండి, అండర్ స్కోర్ యాడ్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తాను, అండర్ స్కోర్ తర్వాత ఆ క్యాపిటల్ లెటర్ని స్మాల్ లెటర్లో కన్వర్ట్ చేసి యాడ్ చేస్తాను. ఆ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామండి, ఐ డాట్ లోయర్ ఆఫ్ ఐ డాట్ లోయర్ ఆఫ్ అంటే నాకు అది స్మాల్ లెటర్లోకి కన్వర్ట్ అవుతుందండి. సో ఈ విధంగా యాడ్ చేస్తాం. ఒకవేళ అది స్మాల్ లెటర్లో ఉందనుకోండి, ఆ స్మాల్ లెటర్లో ఏదైతే ఉందో అదే యాడ్ చేస్తామండి. ఫైనల్ ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ప్రింట్ ఆర్ ఎస్ అని అంటాం. సో ఈ విధంగా మనం చేస్తామండి. ఫస్ట్ నాకు ఐలోకి ఎం వస్తుందండి.
సో ఐలోకి ఫస్ట్ నాకు ఎం వస్తుంది. సో ఎం అనేది నాకు స్మాల్ లెటరే కదా, అంటే నాకు ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి నాకు రిజల్ట్లోకి అది యాడ్ అయిపోతుంది ఎం అనేది. తర్వాత ఐలోకి వై వస్తుందండి. సో వై అనేది కూడా స్మాల్ లెటరే కాబట్టి నాకు ఏమవుద్దంటే రిజల్ట్లోకి యాడ్ అయిపోద్ది. ఆ తర్వాత ఎన్ వస్తుందండి. ఎన్ వస్తే నాకు ఏమవుద్దంటే ఐ డాట్ ఈజ్ అప్పర్ ఆఫ్ అనే కండిషన్ ట్రూ అవుతుందండి. ఈ ట్రూ అయితే నాకు ఏమవుతుందంటే దీని లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఫస్ట్ రిజల్ట్లోకి ఏం యాడ్ అవుతుంది, అండర్ స్కోర్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఐ అనేది దేంట్లో కన్వర్ట్ అవుతుందండి, లోయర్లోకి. అంటే ఐఏ లోయర్లో కన్వర్ట్ అయితే ఎన్ అండి, దాన్ని మనం యాడ్ చేస్తుంది. ఆ తర్వాత ఏ వస్తుంది, ఏ వస్తే ఎల్స్లోకి వెళ్ళి నాకు యాడ్ అయిపోతుంది. తర్వాత ఎం, తర్వాత ఈ, తర్వాత ఐ వచ్చిందండి. అంటే ఈ ఐ వచ్చి క్యాపిటల్ లెటర్ వచ్చింది కాబట్టి నాకు ఈ కండిషన్ ట్రూ అవుతుందండి. ట్రూ అయింది కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను, అండర్ స్కోర్ యాడ్ చేస్తున్నాను. ఈ ఐని నేను లోయర్ లెటర్ కన్వర్ట్ చేసి యాడ్ చేస్తున్నాను అండి. తర్వాత ఎస్ నార్మల్గా అయిపోద్ది. తర్వాత ఎం వస్తుందండి. ఎం వచ్చినప్పుడు నాకు ఈ కండిషన్ ట్రూ అవుద్ది. ట్రూ అయినప్పుడు ఏమవుద్ది, ఇఫ్ కండిషన్ ఫస్ట్ మనం ఏం యాడ్ చేస్తున్నామండి, అండర్ స్కోర్ యాడ్ చేస్తున్నాం. తర్వాత ఈ ఎంని మనం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం, స్మాల్ ఎంలో కన్వర్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఏ వస్తే నాకు ఇఫ్ కండిషన్ ఫాల్స్, స్మాల్ లెటర్స్ వచ్చినప్పుడు ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ట్రూ క్యాపిటల్ లెటర్ వచ్చినప్పుడు మాత్రం ఇఫ్ కండిషన్ ట్రూ అవుద్ది. ఈజ్ అప్పర్ ఆఫ్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం మనం, అది క్యాపిటల్లో లెటర్లో ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇంకా ఏ యాడ్ అయిపోతుంది, ఎన్ యాడ్ అయిపోతుంది, ఓ యాడ్ అయిపోతుంది, జే యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఐలోకి రావడానికి నాకు ఏమీ లేవండి. అంటే నాకు ఏమవుతుందంటే ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి రిజల్ట్లో నాకు ఏదైతే వాల్యూ ఉందో అదే నాకు ఇన్పుట్ అనమాట. అర్థమైందండి. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ కోడ్ అనేది ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే రన్ చేద్దాం. సో రన్ చేస్తే ఏమైందంటే నాకు మై నేమ్ ఈజ్ మనోజ్ అని చెప్పేసి నాకు స్నేక్ కేసులో వచ్చిందండి. సో ఈ ప్రాబ్లంలో ఈ విధంగా సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. స్నేక్ కేస్ టు క్యామిల్ కేస్. సో ఇప్పుడు మనం రివర్స్ అండి, స్నేక్ కేస్ టు క్యామిల్ కేస్. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ కేస్ అంటే ఎలా ఉంటుందండి, మై నేమ్ ఇస్ మనోజ్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుందండి. సో దీన్ని మనం క్యామిల్ కేసులోకి రాయాలంటే ఎలా రాస్తామండి, మై నేమ్ ఈజ్ మనోజ్ అని చెప్పేసి వస్తుందండి. సో ఈ విధంగా ఎలా తీసుకొస్తాం ఏంటనేది తీసుకొని చూద్దామండి. ఓకేనా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అండర్ స్కోర్ వచ్చిన చోట నేను ఐడెంటిఫై చేయాలండి. అండర్ స్కోర్ వచ్చినప్పుడు నేను ఏం చేయాలంటే అండర్ స్కోర్ పక్కన ఉన్న క్యారెక్టర్ని నేను క్యాపిటల్ లెటర్లో కన్వర్ట్ చేసి యాడ్ చేయాలండి. అర్థమైంది. సో ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం ఏంటనేది తీసుకొని చూద్దామండి. ఫస్ట్ నాకు ఒక టెక్స్ట్ ఉందండి. సో టెక్స్ట్ ఎలా ఉందంటే మై నేమ్ ఈస్ మనోజ్ అని చెప్పేసి నాకు క్యామిల్ కేసులో ఉంది. మై నేమ్ ఇస్ మనోజ్ అని చెప్పేసి క్యామిల్ కేసులో ఉంది. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటాను. ఆ తర్వాత ఏం చేస్తాను, సో ఇక్కడ నేను ఇండెక్సింగ్ మీద ఇటరేట్ అవుతానండి. ఎందుకంటే నాకు ఇది వచ్చినప్పుడు నేను ఇది యాడ్ చేయకూడదు, దాని పక్క క్యారెక్టర్ యాడ్ చేసి తర్వాత ఇంక్రిమెంట్ చేయాలి కదా. అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇండెక్సింగ్ మీద ఇటరేట్ అవుతానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈక్వల్ టు 0 దగ్గర నుంచి ఇటరేట్ అవుతానండి. ఎక్కడ దాకపోతాం మనం, ఎట్లా ఎట్ మోస్ట్ ఎక్కడ దాకపోతామండి, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ టెక్స్ట్ -1 దాకా పోతామండి. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఇఫ్ ఒకవేళ మనకి టెక్స్ట్ ఆఫ్ ఐ అంటే ఇండెక్సింగ్ ద్వారా తీసుకుంటాం, టెక్స్ట్ ఆఫ్ ఐ అనేది ఈక్వల్ టు అండర్ స్కోర్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, అండర్ స్కోర్ పక్క క్యారెక్టర్ అంటే ఏది మనకి I+1. అంటే టెక్స్ట్ ఆఫ్ I+1ని మనం దేంట్లోకి యాడ్ చేయాలి, దేంట్లో కన్వర్ట్ చేయాలి, అప్పర్లోకి కన్వర్ట్ చేయాలి. అప్పర్లోకి కన్వర్ట్ చేసి మనం దేనికి యాడ్ చేయాలి, రిజల్ట్కి యాడ్ చేస్తాం. సో ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఆ తర్వాత మనకి ఈ ఐ అనేది మనకి ఇంక్రిమెంట్ అయిపోవాలండి. ఈ ఐ అనేది ఇంక్రిమెంట్ చేస్తే అప్పుడు మనకి ఏమవుద్దంటే ఇక్కడ రాదు, ఈ క్యారెక్టర్ అనేది మళ్ళీ రాదు, మనకి ఈ క్యారెక్టర్ కాడికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మనకి ఎల్స్లోకి వెళ్తే ఏమవుతుందండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ఎస్ ప్లస్ ఈక్వల్ టు అని చెప్పేసి నార్మల్గానే యాడ్ చేస్తామండి. ఐని టెక్స్ట్ ఆఫ్ ఐని ఏం చేస్తామంటే మనం నార్మల్గానే యాడ్ చేస్తాం. అండర్ స్కోర్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే ఈ చేంజెస్ అనేవి చేస్తామండి. ఆ తర్వాత మనం ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్ మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆర్ఎస్ అంటామండి. సో ఒక్కసారి మనకి ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి స్టెప్ బై స్టెప్ క్లారిటీగా క్లియర్గా చూద్దామంటే కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి ఏమవుతుందండి, ఐలో ఫస్ట్ 0 ఉందండి. లెన్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఎంత అండి, లెన్ ఆఫ్ టెక్స్ట్ అంటే దీని యొక్క లెంత్ వస్తుందండి. అర్థమవుతుంది. సో దీని యొక్క లెంత్ వస్తుంది, ఆ లెంత్ -1 అంటే మనకి ఏమవుతుందండి, సో దీని యొక్క లెంత్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లెంత్ ఒక ఎంత ఉన్నాయండి, 2 2 4 ఎంత అండి, 6 6 2 8 8 5 13 13 3 అండర్ స్కోర్స్ 13 3 అండర్ స్కోర్స్. సో 16 అండి. 16 అంటే 16 - 1 15 అండి. అంటే ఇక్కడ మనకి 15 ఉన్నట్లు అర్థం. అర్థమవుతుంది. 0 <15 కండిషన్ ఏమైందండి, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, టెక్స్ట్ ఆఫ్ ఐ. సో టెక్స్ట్ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది మనకి, ఎం వస్తుందండి.
ఎం అనేది అండర్ స్కోర్కి ఈక్వల్ కాదు. అంటే ఎల్స్లోకి వచ్చి మనకి ఏమవుద్దంటే ఆ ఎం అనేది మనకి టెక్స్ట్ ఆఫ్ ఐ మీన్స్ నథింగ్ బట్ ఎం. ఆ ఎం అనేది మనకి రిజల్ట్లోకి యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఐలోకి 1 వస్తుందండి. ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యాక ఐలోకి ఎంత వస్తుందండి? 1 వస్తుంది. సో ఇక్కడ మనకి 1 < కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి నాకు టెక్స్ట్ ఆఫ్ 1 అంటే ఏమొస్తుందండి? వై. సో వై అనేది మనకి అండర్ స్కోర్కి ఈక్వల్ కాదు. ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఏమవుతుందంటే టెక్స్ట్ ఆఫ్ ఐ అంటే వై అనేది నాకు రిజల్ట్లోకి యాడ్ అయిపోతుందండి. ఆ తర్వాత మనకి అండర్ స్కోర్ వచ్చిందండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ అయితే ఐలో 2 వస్తుందండి. సో ఇక్కడ నాకు 2 < 15 కండిషన్ ట్రూ అయిందండి. ట్రూ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుద్ది? టెక్స్ట్ ఆఫ్ 2 అంటే ఏమొస్తుందండి? అండర్ స్కోర్ వస్తుందండి. సో అండర్ స్కోర్ అనేది మనకి అండర్ స్కోర్కి ఈక్వలే కదా. ఇక్కడ కండిషన్ ట్రూ అయిందండి. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి టెక్స్ట్ ఆఫ్ ఐ అంటే ఎంత అండి? 2. 2 + 1 అంటే ఎంత? 3. టెక్స్ట్ ఆఫ్ 3 అంటే ఎంత మనకి? ఎన్ అండి. ఆ ఎన్ మనం దేంట్లో కన్వర్ట్ చేసామండి? అప్పర్ లెటర్లో కన్వర్ట్ చేసి యాడ్ చేస్తున్నామండి. ఆ తర్వాత ఐని మనం ఏం చేస్తున్నాం? ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే 3 కాడికి వెళ్ళిపోద్దండి. సో ఇప్పుడు మనకి ఏమవుద్దంటే ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ బయట వచ్చాక మళ్ళీ మనకి ఇంక్రిమెంట్ అవుద్దండి. అంటే మనకి ఎంత అవుద్ది? 4. అంటే ఇప్పుడు మనకి ఐలో 4 ఉందండి. 4 < 15 కండిషన్ ఏమైందండి? ట్రూ అయిందండి. సో టెక్స్ట్ ఆఫ్ 4 అంటే ఈసారి మనకి ఏ వస్తుందండి? ఎన్ అనేది మనకి స్కిప్ చేయడం కోసం ఇక్కడ అడిషనల్గా నేను ఇంక్రిమెంట్ చేశానండి. అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఏ వస్తుందండి. సో టెక్స్ట్ ఆఫ్ 4 ఏ అనేది మనకి అండర్ స్కోర్కి ఈక్వల్ అండి కాదు. అంటే మనకి ఎల్స్లోకి వెళ్ళి మనకి ఆ ఏ అనేది యాడ్ అయిపోద్దండి. టెక్స్ట్ ఆఫ్ ఐ అంటే నథింగ్ బట్ ఏ యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇంక్రిమెంట్ అవుద్దండి. ఆ తర్వాత 5 వస్తుంది. 5 < 15 కండిషన్ ట్రూ అయింది. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ ఆఫ్ ఐ ప్లేస్లో ఎం వస్తుందండి. సో ఎం అనేది మనకి అండర్ స్కోర్కి ఈక్వల్ కాదు. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లోకి వచ్చేసి ఆ ఎం అనేది యాడ్ అయిపోతుందండి. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యాక ఐలో 6 వస్తుందండి. 6 < 15 కండిషన్ ట్రూ అయిందండి. సో ట్రూ అయింది కాబట్టి ఈసారి టెక్స్ట్ ఆఫ్ 6 అంటే మనకి ఏమొస్తుందంటే ఈ వస్తుందండి. ఈ అనేది మనకు అండర్ స్కోర్కి ఈక్వల్ కాదు. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళి మనకి ఏమవుద్దండి? ఈ టెక్స్ట్ ఆఫ్ ఐ అనేది కూడా యాడ్ అయిపోతుంది. అంటే ఈ అనేది యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యాక 7 వస్తుంది. ఇక్కడ చూడండి కొంచెం జాగ్రత్తగా. సో 7 వచ్చినప్పుడు ఏమైంది మనకి? టెక్స్ట్ ఆఫ్ 7 అనేది నాకు అండర్ స్కోర్ అండి. అండర్ స్కోర్ అనేది అండర్ స్కోర్కి ఈక్వలే కదా. అంటే కండిషన్ ట్రూ అయిందండి. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుద్ది? టెక్స్ట్ ఆఫ్ I+1 అంటే ఐ అండి. ఈ ఐని మనం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం? అప్పర్ కేసులో కన్వర్ట్ చేసి రిజల్ట్లోకి యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి అప్పర్ కేసులో కన్వర్ట్ అయ్యి రిజల్ట్లోకి యాడ్ అయిందండి. ఆ తర్వాత ఏమవుద్ది? ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఐని ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అండి? 8. ఇక్కడ 8 అనేది మనకు అవసరం లేదు కదా. మళ్ళీ ఈ ఐ అనేది ఆల్రెడీ యాడ్ చేసాం కదా. అందుకని ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తుంటే ఇంక్రిమెంట్ అవుతుందండి. అంటే 9 వస్తుంది. అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి మనకి 9 < 15 కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి మనకి ఏమవుద్ది? ఈసారి ఎస్ వస్తుంది. అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యి నాకు ఎస్ అనేది కూడా యాడ్ అయిపోతుందండి. సో ఆ తర్వాత మళ్ళీ మనకి 10 వస్తుందండి. 10 వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి? కండిషన్ ట్రూ అయిందండి. కండిషన్ ట్రూ అవుద్ది. ఎందుకంటే అండర్ స్కోర్కి ఈక్వలే కదా. సో కండిషన్ ట్రూ అయిన నాకు టెక్స్ట్ ఆఫ్ I+1 అంటే ఎం అనేది అప్పర్ కేసులో కన్వర్ట్ అయ్యి నాకు యాడ్ అవుతుందండి. యాడ్ అయ్యాక నాకు ఇక్కడ ఏమవుద్ది? 11 అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ అయితే 12 అవుతుందండి. సో తర్వాత 12 అంటే ఏ వస్తుందండి. 12 < 15 కండిషన్ ట్రూ. తర్వాత టెక్స్ట్ ఆఫ్ ఐ అంటే ఏ వస్తుంది. ఏ అనేది అండర్ స్కోర్కి ఈక్వల్ కాదు కాబట్టి ఆ ఏ అనేది యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఐ ఇంక్రిమెంట్ అయితే 13 వస్తుంది. సో 13 మీన్స్ నథింగ్ బట్ ఇక్కడ ఏముందండి? ఎన్. సో ఎన్ అనేది మనకి వస్తుందండి. ఎన్ అనేది నాకు అండర్ స్కోర్కి ఈక్వల్ కాదు. అంటే కండిషన్ ఫాల్స్. అంటే ఎల్స్లోకి వెళ్ళి నాకు ఎన్ కూడా యాడ్ అయిపోతుందండి. ఆ తర్వాత ఐలోకి 14 వస్తుందండి. సో 14 మీన్స్ నథింగ్ బట్ 0 అండి. సో 0 అంటున్నా. ఓ అనేది అండర్ స్కోర్కి ఈక్వల్ కాదు కదా. అంటే కండిషన్ ఫాల్స్ ఎల్స్లోకి వెళ్ళి ఆ ఓ కూడా యాడ్ అయిపోతుందండి. ఆ తర్వాత ఐ ఇంక్రిమెంట్ అయితే 15 వస్తుందండి. సో ఇక్కడ మనకి ఏమవుద్ది? సో 15 < కండిషన్ ట్రూ అయింది కాబట్టి టెక్స్ట్ ఆఫ్ ఐ అంటే జే వస్తుందండి. జే అనేది అండర్ స్కోర్కి ఈక్వల్ కాదు కదా. అంటే కండిషన్ ప్రూవ్ అయింది కాబట్టి నాకు ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వండి. అంటే ఎల్స్లోకి ఇచ్చేసి జే యాడ్ అయిపోతుందండి. ఆ తర్వాత ఐ ఇంక్రిమెంట్ అయితే 16 వస్తుందండి. 16 < 15 కండిషన్ ఫాల్స్ అయిందండి. సో ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఏమవుతుందంటే టోటల్ ఈ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఆర్ఎస్లో ఏదైతే ఉందో అది నాకు అవుట్పుట్లో చూపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? సో ఇక్కడ చూడండి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొచ్చిందండి? సో ఇక్కడ నాకు క్యామిల్ కేసులో స్నేక్ కేసులో ఇస్తే ఇక్కడ నాకు క్యామిల్ కేసులో వచ్చింది. సో ఇంతే అండి, సింపుల్. సో తర్వాత ఏం క్వశ్చన్ ఉందో మనకి ఇక్కడ? ప్యాస్కల్ కేస్ టు స్నేక్ కేస్. సో ఈ ప్యాస్కల్ కేస్ అంటే ఏంటండి? సో ప్యాస్కల్ కేస్ అంటే ప్రతి ఒక్క లెటర్ మనకి మై నేమ్ ఈస్ మనోజ్. సో దీన్ని మనం స్నేక్ కేసులో రాయాలండి. అంటే ఎలా రాస్తాం మనం? స్నేక్ కేస్ మీన్స్ నథింగ్ బట్ మై నేమ్ ఈస్ మనోజ్.
సో దీన్ని ఎలా చేయొచ్చండి? ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దీన్ని స్మాల్ లెటర్లో కన్వర్ట్ చేసుకోండి. అంటే జీరో ఇండెక్స్లో ఉండేది స్మాల్ లెటర్లో కన్వర్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత క్యాపిటల్ లెటర్ వచ్చిన ప్రతిసారి మీరు ఏం చేస్తారండి? అండర్ స్కోర్ యాడ్ చేసి దానికి స్మాల్ లెటర్లో కన్వర్ట్ చేసి చేస్తారండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ పెట్టుకోండి. సో ఒకసారి ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీని యొక్క సొల్యూషన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈ థర్డ్ వన్ అనేది మీరు హోంవర్క్ పెట్టుకోండి. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేసామంటే ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి చూసాం. 2 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 1 ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇచ్చాను. సో ఈ వీడియోస్ అర్థమవుతున్నట్లయితే సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.